శ్రీ మంగళగౌరి వ్రతకథ. మంగళగౌరి వ్రతకథను మొదట సూత మహర్షి శౌనకాది మహర్షులకు, వారు నారద మహర్షికి, నారదుడు మహాపతివ్రత సావిత్రీదేవికి, ఆ తరువాత శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వినిపించిన కథ మనం తెలుసుకుందామండి. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగారు. ద్రౌపది పరాశక్తియే శ్రీ మంగళగౌరీదేవిగా త్రిలోకాలలో ప్రఖ్యాతిగాంచినది. ఆ మంగళగౌరీదేవి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలుగదు. సర్వ సౌభాగ్యాలతో వారు తులతూగుతారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలే ఈ వ్రతం చేయాలి. శ్రీ మంగళగౌరీదేవి పసుపు, కుంకుమ, పువ్వులు, సుగంధాది మంగళ ద్రవ్యములలో ఆవు నేతితో ప్రకాశించు జ్యోతి రూపం నందును భాషిల్లుచుండును. మంగళగౌరిని పూజించి సకల సౌభాగ్యాలతో విలసిల్లిన స్త్రీలెందరో కలరు. పూర్వం త్రిపురాసురులను సంహరించుటకు ఈశ్వరుడు ముందు